అందరికీ నమస్కారం. సుజనా ఫ్లేవర్స్కి స్వాగతం. ఇప్పుడు నేను మీకు చూపించబోయే రెసిపీ మా నెల్లూరు స్పెషల్ పప్పుల్స్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. నేను పప్పుల్స్ని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు పెసరపప్పును వేసి వేయించుకుందాం. పెసరపప్పు కాస్త రంగు తిరిగేంత వరకు మెల్లగా కలుపుకుంటూ వేయించుకుందాం. పెసరపప్పు కలర్ మారింది కదండి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని పెసరపప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి. పెసరపప్పు చల్లారిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందాము. నానబెట్టుకోవడం కోసం తగినన్ని నీళ్లు పోసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 5 పచ్చిమిర్చీలను నిలువుగా చీల్చుకొని తీసుకుంటున్నాను. అలాగే 2 మీడియం సైజ్ టమోటాలని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. పెసరపప్పుని 1 నుంచి 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకుందాము. నేను పెసరపప్పుని 2 అవర్స్ పాటు నానబెట్టుకున్నానండి. చూడండి పప్పు అంతా ఎంత చక్కగా నానిందో. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ రానిచ్చుకుందామండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందామండి పప్పు అంతా ఎలా ఉడికిందో. పప్పు అంతా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక స్పూన్ కల్లుప్పు వేసి ఎనుపుకుందాము. ఇప్పుడు చింతపండు నీళ్ళని కూడా పోసుకుందాము. ఇప్పుడు పప్పుల్స్లోకి పోపు వేసుకుందామండి. ఒక బౌల్ని తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకుందాము. మీకు నచ్చితే నెయ్యిని కూడా వేసుకోండి. పావు స్పూన్ ఆవాలు అలాగే పావు స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందాం. 2 ఎండుమిర్చి అలాగే ఒక ఎర్రగడ్డని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం తెల్లగడ్డని ఇలా దంచి తీసుకుందాము. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుకుందాము. పోపు అంతా బాగా వేయించుకొని ఎర్రగడ్డ ముక్కలు ఇలా లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. పోపు బాగా వేగిందండి. ఇప్పుడు పప్పుల్స్ని ఇందులో వేసుకుందాము. అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుందాము. అంతా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు పప్పుల్స్ని ఉడికించుకుంటూ సరిపోతుందండి. మా నెల్లూరు స్పెషల్ పప్పుల్స్ రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా పప్పుల్స్ని తప్పక ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.